హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మటన్ కర్రీ నేను ఎలా ప్రిపేర్ చేస్తానో చూపించబోతున్నా. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే మటన్లో కొంచెం సాల్ట్, పసుపు వేసి శుభ్రంగా వాష్ చేసుకొని పక్కనైతే పెట్టుకోవాలి. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి. ఎక్కువ ఆనియన్స్ వేస్తే కర్రీ స్వీట్నెస్ వచ్చేస్తుంది, సో చూసి వేసుకోండి. తర్వాత ఇందులోకి ఒక మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. అవి వచ్చేసి ధనియాలు, జీలకర్ర, గసగసాలు, లవంగం, యాలక్కాయ, చెక్క ఇవన్నీ కూడా మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకొని పక్కనైతే పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అందులోనే కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకుంటే త్వరగా ఆనియన్స్ అనేవి ఫ్రై అవుతాయి. సో అందుకని చెప్పేసి కొంచెం సాల్ట్ వేసుకొని అయితే ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి, అంటే అవి కొంచెం గోల్డెన్ కలర్ రావాలి. అలా ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ సపరేట్ అవుతుంది. ఆ టైంలో మటన్ పీసెస్ అందులో వేసుకొని కొంచెం సేపు మగ్గపెట్టాలి. మగ్గిన తర్వాత అందులో కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం సాల్ట్ 3 వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పసుపు, ఉప్పు, కారం 3 కూడా ముక్కలకు పట్టేలాగా కొంచెం కొంచెం సేపు మగ్గపెట్టాలి. అలా మగ్గిన తర్వాత ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొని కొంచెం సేపు అలానే బాయిల్ చేసుకోవాలి. అలా కొంచెం సేపు అయ్యాక బాయిల్ అయిన తర్వాత మనం దాంట్లో సాల్ట్ చూసుకొని సరిపోకపోతే ఆ టైంలోనే మనం యాడ్ చేసుకోవాలి. ఇంకా కర్రీలో వాటర్ అన్నీ ఇంకే వరకు కర్రీని బాయిల్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే చేసుకోవాలి, లేకపోతే మటన్ ముక్క ఉడకదు. ఎందుకంటే మనం కుక్కర్లో పెట్టలేదు కదా, అందుకని చెప్పి సిమ్లోనే కర్రీ అనేది అంతా ప్రిపేర్ చేసుకోవాలి. కుక్కర్లో కన్నా ఇలా ప్రిపేర్ చేసుకున్న కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా సరే టైం ఉన్నప్పుడు ఇలా కుక్కర్లో కాకుండా ఇలా అయితే ప్రిపేర్ చేసుకొని చూడండి, డిఫరెన్స్ మీకే తెలుస్తుంది. ఇంకా కర్రీ దగ్గరికి అయిన తర్వాత కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతే, టేస్టీ అయిన మటన్ కర్రీ రెడీ అయిపోతుంది. అండ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.